మరి మీనా మనుష బృందావన గార్డెన్స్ ఉంది. అందమైన పేరు. ఆచార్య గారు, ఇంతకీ ఈ ట్రబుల్ ఏంటి? ఇక్కడ కాదు, ఇక్కడ ఈ పొత్తి కడుపులో బిడ్డ తిరిగినట్టు ఒకటే బాధ. బిడ్డ కాదది, గడ్డ ఏంటి? ఈయన పడుకుంది, నేను చూస్తాను. పడుకో. ఏమి చెయ్యి, ఏమి చెయ్యి? తోలు చెయ్యి. కాదు, రతీదేవి చెయ్యి. సుందరి, నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని? నాకు అది లేదు. అంటే అంతే, నాకు పెళ్లి చేసుకునే భావమే లేదు. ఎవరినైనా ప్రేమించావా? ఈ హాస్పిటల్లో రోగులందరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని. ఈ పిలక ఎంత చక్కగా ఉంది, ఎలక పిల్లల. నేను ఇప్పుడే చూసావు. నేను వయసులో ఉన్నప్పుడు కొప్పులాగా ఉండేది. మా ఆవిడ ముచ్చటపడి అప్పుడప్పుడు ఆడుకునేది కూడా. ఇప్పుడు నేను మాత్రం ఆడుకోకూడదా? సుందరి, ఏమిటి సుందరి, ఏమిటి? మనమయ్య. మనమ్మయ్య, వెరీ వెరీ స్వీట్. పేరేమిటమ్మా? బుచ్చమ్మ. బుచ్చమ్మ. పచ్చళ్ళ ఎంతో బాగుందమ్మా. అమ్మాయి బుచ్చమ్మ, చీకటి పడింది, నువ్వు ఇంటికి రాదు. అలాగే నన్ను వెళ్ళొస్తానండి. ఏ ఇక్కడ పడుకోకూడదు? అదేం లేదండి, ఇంట్లో ఎవ్వరు లేరు. మిస్టర్ ఆచార్య, ఆడపిల్ల, చీకటి పడింది, అందులో అందంగా ఒంటరిగా వెళ్దాం నాకేమీ నచ్చలేదు. గేటు వరకు దిగపెట్టి వస్తాను ఆచార్య. సుందరి, ఏమిటి? నువ్వు వెళ్ళిపోతావా? మరి నాకు ఏమిటి నీకు చెప్పు. మందు. ముందు కదా నేను ఇస్తాను. అసలు తినిపించేది ఇప్పుడు నువ్వు తినిపిస్తాను అంటున్నా. తినిపిస్తాను. చూసావా, వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళాడు. ఫోన్ చేసే వాళ్ళను మాట్లాడించకూడదండి. వాళ్ళు నాకంటే నువ్వే బాగా చదివావు. రాదా, ముందు ఫోన్ చేయండి. ఇదిగో ఈ వైద్యం చేసే వాళ్ళతో ఇదే చిక్కు. నోరు మెదపనివ్వరు. పెట్టమ్మా, పెట్టు. మీరు ఊరు నుంచి వచ్చేసరికి ఇక్కడ పెద్ద కథ జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగింది? శాంతమ్మ గారు మంచం పట్టించారండి. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణభయం లేదనుకోండి, కానీ ఒక కొత్త నర్సమ్మ ఆ ఇంట్లోనే మకం పెట్టిందండి. పెట్టేసరికి ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు అంతా సొంతమైపోయారండి. కానీ పిల్ల మాత్రం చక్కగా ఉంటుంది. అమ్మాయి నడు. ఎక్కడికి డాడీ? ఎక్కడికి వెళ్ళటమ్మా? అమ్మమ్మ గారు ఇప్పుడు ఆలోచన చేస్తే కథ అడ్డం జరుగుతుంది. నడు. తమా, ఓ తమా, ఎలా ఉంది? ఏదో గండం గడిచింది. అసలు నేను దృష్టిలో ఉన్నావా అని నాకు తెలియక అడుగుతున్నాను. ఏదో యాత్రలకు వెళ్ళారని అబ్బాయి వెళితే మాత్రం మా మనసు లేనిదే కదా. అయినా ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటున్నావు, అల్లుడికి ఉత్తరం రాస్తూనే ఉన్నాం. కనీసం మీ అత్తగారికి ఇలా ఉంది అని ఒక్క ఉత్తరం ఒక్క రాయడానికమ్మా నాకు తెలియక అడుగుతున్నా. ఈ అమ్మాయి ఎవరో పని మనిషి అనుకుంటానా? పని మనిషి కాదమ్మా, నా ప్రాణదాత. ఇన్ని రోజులు నాకు సేవ చేసింది ఈ రాతేనమ్మా. పోనీలేదమ్మా, భగవంతుని దయవల్ల గండం గడిచిందన్నాం. అదే 10,000 ఇంట్లో అడుగు పెట్టకుండా ఈ వార్త తెలిసింది, పరిగెత్తుకొచ్చాం. తమా పదా అత్తమా, ఇళ్ళొస్తావు అత్తమా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానేక బ్రాహ్మణ గోగణాతి హరణా నిర్వాణ సంధాయకా నీకుంగొక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి
నిద్రలో మాట్లాడమే కాదు నటిస్తారని కూడా తెలిసింది. ఓ రాధా, నేనిప్పుడు నేను, కానీ ఒక్కొక్కసారి మీరు కాదు. కారణం నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు. నువ్వే. డాక్టర్, ఏమిటి మీరనేది? మగవాళ్ళ మనసుతో మాట్లాడతారు, మగవాళ్ళ మాటల్లో మనసు బయట పెడతారు. ఇంకా నన్ను ఎందుకు పరీక్షిస్తావు? మీ బామ్మగారు లేస్తారేమో. లేవడే మంచిది, ఆవిడే మన సమస్య పరిష్కరిస్తుంది. సమస్య? అవును, వివాహ సమస్య. మాధవ, నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. క్షమించండి, నేనందుకు అర్హురాని కాను. ఇప్పటి నుంచైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలు. నీకు కూడా కూతురుంది. జాగ్రత్త చారి, జాగ్రత్త. ఏంటి డాడీ? ఏమిటేమిటమ్మా, నువ్వు చూసాగా లర్సుని ముసలమ్మని కూడా వల్ల వేసుకుంది. నువ్వే పట్టించుకో. నువ్వేం దిగులు పడకు, గంట అయినంత పంపు. నే బావింటికి వెళ్ళి అన్ని విషయాలు చర్చిస్తా. నేను వచ్చేసేనా అమ్మమ్మ? వచ్చావా తల్లి? అదే నానేమో నీకు బుద్ధి లేదా, అమ్మమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు నువ్వు దగ్గర ఉండద్దా అని తిట్టాడు. అంతే, వంట చేసే గంట అయితే సహా వచ్చేసాను. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడిందిగా, నీకెందుకమ్మా శ్రమ? అయితే ఆ నర్సు ఇంట్లో లేదా? ఉందమ్మా. అందుకే నేను వచ్చాను. నేనుండగా పరాయి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ఏ గంటయ్య, అలా లైట్ హౌస్ లో నిలబడిపోయానికి సూట్ కేసు గదిలో పెట్టి వంట పని చూడు.